ఏపీ రాజకీయాల్లో చిరు కలకలం రేగతాయి. ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆయన మద్దతు పలికారు. 3 పార్టీల కూటమిగా జట్టు కట్టడాన్ని సైతం సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్న చిరంజీవి వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈ కూటమి ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారు. కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ చిరంజీవితో సమావేశమై తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వారికి అండగా నిలవాలని చిరు అన్నారు. దీంతో పాటు పవన్ కూటమి గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలే రాజకీయ వేడిని రగిలించాయి. రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఆయన ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి. దానికి గాను మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. ముఖ్యంగా చిరంజీవి వ్యాఖ్యలపై మండిపడ్డారు రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చిరంజీవి వ్యాఖ్యల్లో ఆశ్చర్యం లేదన్న ఆయన, చిరంజీవే కాదు ఎంతమంది వచ్చినా వైసీపీకి నష్టం లేదని చెప్పారు. తోడేళ్లు, గుంటనక్కలు అన్నీ ఏకమై కూటమి వైపున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వైపు ప్రజలున్నారని ధీమా వ్యక్తం చేశారు. మంచిది, శుభం, మరింత మంచి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన ఉన్నారు. చిరంజీవి నాన్ ఏపీ రెసిడెంట్ అన్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. అభిమానుల్ని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే చిరంజీవి అలా మాట్లాడారని చెప్పారు. కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణే బలవంతంగా చిరంజీవితో మాట్లాడించారని ఆరోపించారు.
ఇప్పటికే వైసీపీకి కూటమికి మధ్య రాజకీయంగా మాటల యుద్ధం జరుగుతుంది. ఏపీ పాలిటిక్స్ పై తాజాగా చిరంజీవి చేసిన కామెంట్స్ ఎక్కడి వరకు వెళ్తాయనేది వేచి చూడాలి. రేటు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సౌజన్య, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన, విడుదల చేసినటువంటి వీడియో పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమికి మద్దతుగా తెలుపుతూ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్, దానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. మొదటి నుంచి కూడా చిరంజీవి ఆయన కోటరీ అంతా కూడా పవన్ కళ్యాణ్ టీడీపీకి మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నారన్న విషయం ఇప్పుడు క్లియర్ కట్ గా తెలిసిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు జగన్ ఒక్కళ్ళే సింగర్ గా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి వాస్తవాలు తెలిసాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతిపరులుగా మారినటువంటి నేపథ్యంలో బీజేపీ వైపు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ నేపథ్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవి వైఖరి పైన కొంతవరకు రాజకీయంగా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిరంజీవికి సంబంధించినటువంటి నివాసం పక్క రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో ఉంది. ఏపీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని, అభిమానులను బేస్ చేసుకుని సినిమాలను ఆడించుకోవడం కోసం, టికెట్లు అమ్ముకోవడం కోసమే ఈ రకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నారు చిరంజీవి. అందులో భాగంగానే రాజకీయంగా కూడా ఇప్పుడు ఆయన వైఖరి ఏంటనేది తెలిసిందన్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైసీపీ నుంచి కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ విడుదల చేసినటువంటి ఆడియోకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ కి సమయం దగ్గర పడినటువంటి పరిస్థితుల్లో కూటమికి సంబంధించినటువంటి మద్దతు పెరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ కూటమికి అనుకూలంగా ఉండటం, అదే సమయంలో రాజకీయంగా వెళ్లేటువంటి క్రమంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అటు మెగా కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పుడు సింగల్ గా వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా సజ్జల స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.